హాయ్ ఫ్రెండ్స్, విజయకాంత్ తనయుడు షణ్ముఖ పాండ్యన్ హీరోగా శరత్ కుమార్ ప్రధాన పాత్ర పోషించిన కొంబు సీవి సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది. ఓటీటీలో కూడా రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఈ సినిమా తమిళ్లో మాత్రమే ఉంది. ఓ ఊర్లో రొక్కపులి అనే ఓ పెద్ద మనిషి ఉంటాడు. అతన్ని మామ అని పిలుస్తూ పాండి అనే వ్యక్తి చిన్నప్పటి నుంచి అతనితోనే కలిసి ఉండి వాళ్ళిద్దరూ డ్రగ్స్ బిజినెస్ చేస్తూ ఉంటారు. తమిళనాడు నుంచి ఆంధ్రాలో ఉన్న రాజమండ్రి వరకు డ్రగ్స్ తరలించడమే వీళ్ళ పని. అయితే ఆ ఊర్లో ఓ చిన్న గొడవలో పోలీస్ స్టేషన్ మొత్తం తగలబెడతాడు పాండి. ఆ పోలీస్ స్టేషన్ తగలబడిన తర్వాత ఆ ఊరికి వచ్చిన ఓ పెద్ద పోలీస్ పాండి మీద రొక్కపులి మీద పగ పెంచుకుంటాడు. ఎలాగన్నా వాళ్ళని చంపుతానని పగబడతాడు. ఆ పగ ప్రతీకారం ఎంతవరకు వెళ్ళింది, డిఎస్పీ చివరికి ఎవరిని చంపాడు, ఎవరు మిగిలారు అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. సినిమా స్టార్టింగ్ చాలా చక్కగా స్టార్ట్ అవుతుంది. ఒక మంచి ఫక్త్ విలేజ్ మసాలా మాస్ మూవీ చూస్తున్నాం అనుకునే టైంలో సెకండ్ హాఫ్ పూర్తిగా ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఈ సినిమాలో ఎక్కువగా తెలుగును వాడుకున్నట్లు కనబడుతూ ఉంటుంది. అయితే ఆ తెలుగు అంతా పచ్చి బూతులు ఉంటాయి. ఉదాహరణకి మునీష్ కాంత్ ఒక లారీ డ్రైవర్. అతనికి అన్ని భాషలు వచ్చు అన్నప్పుడు అతను వివిధ భాషల్లో మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ తెలుగులో రండి పోండి అనే దానికి తెలుగులో భయంకరంగా మాట్లాడతాడు. అదంతా తప్పు. అలాగే రాజమండ్రిలో ఉన్న రెడ్డి గారి మిర్చి యాటకెళ్ళి గంజాయి పంట ఇచ్చేటప్పుడు వచ్చే మాటలు కూడా చాలా తప్పులతో కూడుకొని ఉంటాయి. అయితే పొన్రామ్ ఫస్ట్ హాఫ్ చాలా బాగా తీశాడు. ఈ సినిమాకి బాలసుబ్రహ్మణ్యం అందించిన ఫోటోగ్రఫీ హైలైట్ అని చెప్పొచ్చు. ఏరియల్ షాట్లు, రైలు కదిలేటప్పుడు వచ్చే షాట్లు వావ్ అనిపిస్తాయి. హీరోగా నటించిన షణ్ముఖ పాండ్యన్ హెయిర్ స్టైల్ మాత్రం అస్సలు సూట్ అవ్వలేదు. పల్లెటూరులో ఉన్న వ్యక్తికి కనీసం అంత జొలపాలు ఉన్నప్పుడు దానికి కనీసం పిలకలాగన్నా ముళ్ళలాగన్నా వేసినా బాగుండు. అతను నటనా పరంగా పర్వాలేదు అనిపించాడు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకునే లక్షణాలు చాలా ఉన్నాయి. బాగానే చేశాడు అతను. శరత్ కుమార్ పాత్ర కూడా బాగానే ఉంటుంది. తమిళ్లో పూజారి అంటారంట, తెలుగులో ఆచారి అంటారంట పూజారిని. తెలుగులో కూడా పూజారి అంటారని తెలుగు మాటలు రాసిన తెలుగు రచయితకి తెలియదేమో. ఇంకా చాలా ఉంటాయి, తప్పులు ఉంటాయి. అవి ఇబ్బందిగా అనిపిస్తాయి. సెకండ్ హాఫ్ ఎప్పుడైతే గంజాయిని ట్రాన్స్పోర్ట్ చేయడం మొదలు పెడతారో అక్కడ వచ్చే గ్రాఫిక్స్ నుంచి, అక్కడ వాడే డైలాగ్స్ నుంచి అవన్నీ సిల్లీగా చిరాకు పుట్టిస్తాయి ప్రేక్షకులకి. పాటలు ఒక మోస్తరుగా ఉంటాయి. థియేటర్ బయటకు వచ్చాక మనకు గుర్తుండవు. హీరోయిన్గా నటించిన తామిక ఓకే అనిపిస్తుంది, పర్వాలేదు అనిపిస్తుంది. సినిమాలో ఫ్రేమ్లో ఆమె ఉన్నప్పుడు తెల్లగా ట్యూబ్లైట్లో మెరిసిపోతూ ఉంటుంది. హీరో కూడా నల్లగా ఉండడం వల్ల ఆమె బల్బులా వెలిగిపోతూ ఉంటుంది. శరత్ కుమార్ పాత్ర ఓకే, పెద్దగా చేసింది కొత్తగా చేసింది ఏం లేదు. కాళీ వెంకట్, సుజిత్ శంకర్ బాగానే చేశారు. విలన్గా సుజిత్ శంకర్ ఓకే అనిపిస్తాడు. కామందుల్లా కనపడే తమిళ యాక్టర్స్లో సుజిత్ శంకర్ కూడా ఒకడు. చాలా బాగా శాడిజం చూపిస్తాడు. సైకోపాత్లో బాగా నటించాడు. అయితే క్లైమాక్స్ అంత గొప్పగా లేదు. తీసిన విధానం అంతగా ఆకట్టుకోదు. సెకండ్ హాఫ్ పెద్ద మైనస్ ఈ సినిమాకి. అయినా పర్వాలేదు, షణ్ముఖ పాండ్యన్ కోసం ఒకసారి చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. ఈ సినిమా తమిళ్లోనే రిలీజ్ అయింది. అమెజాన్ స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?